హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మళ్ళీ అలా అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. యాక్చువల్లీ ఏంటంటే చిన్న పని, బ్యాంక్లో కొంచెం అమౌంట్ డిపాజిట్ చేసేది. సో అక్కడికైతే వెళ్తున్నా. వెళ్ళేలోపు మనకైతే ఒక చిన్న బ్లాగ్ అయితే వస్తుంది కదా. సో బయటకు వచ్చి బ్లాగ్ అయితే వేస్తున్నా, చిన్న మోటో బ్లాగ్ అయితే వేస్తున్నా. ఈ మధ్య నేను ఎట్లా అంటే నాకు అసలు ఇంట్లోంచి బయటకు అయితే రాబోయే అయితే లేదు. అందుగురించి అని చెప్పి ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు నేనైతే బ్లాగ్ అయితే వేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ ఇట్లా డైలీ కన్సిస్టెంట్గా బ్లాగ్స్ చేసి నేను కూడా ఫ్రీ అయితే ఉంటా. నాకు కూడా మంచిగా అనిపిస్తుంది, బ్లాగ్ చేస్తూ ఉండాలనిపిస్తుంది. అండ్ బయటికి వస్తే ఏదో ఒక కంటెంట్ అయితే దొరుకుతుంది కంపల్సరీ అని చెప్పి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో ఇంటి దగ్గరనే కాబట్టి యాజ్ ఇట్ ఈస్ స్లిప్పర్స్ అయితే తీసుకొని మోటో బ్లాగ్ అయితే వేస్తున్నా. యాక్చువల్లీ నాకు అస్సలు ఇట్లా ఇష్టం ఉండదు ఇట్లా స్లిప్పర్స్ వేసుకొని మోటో బ్లాగ్ చేయడం. సో చాలా డేస్ అయింది కదా ఏం థాట్స్ అయితే వస్తాలో మోటో బ్లాగ్ చేద్దామంటే. మళ్ళీ నేను మోటో బ్లాగ్లో ఫ్రీ రావడానికి ఇట్లా డైలీ బ్లాగ్స్ అయితే వేస్తున్నాను. ఏదో ఒక వీడియో బయటకు వస్తే నాకు కంపల్సరీ వీడియోస్ వస్తాయి కదా. ఆ వీడియోస్ ఏమున్నా యాజ్ ఇట్ ఈస్ 4 to 5 minutes వీడియో అంతే. సో దగ్గరికి అయితే వచ్చేసిన బ్యాంక్ దగ్గరికి అమౌంట్ డిపాజిట్ చేసి మళ్ళీ మోటో బ్లాగ్ అయితే వేస్తా. సో ఫైనల్గా అమౌంట్ అయితే డిపాజిట్ చేసేసిన. ఎందుకు ఫైనల్గా అంటున్నా అంటే ఒకసారి ఇట్లానే అమౌంట్ డిపాజిట్ చేయడానికి అయితే వచ్చిన. అప్పుడు అమౌంట్ అయితే డిపాజిట్ అయినాయి, అంటే మిషన్ అయితే అమౌంట్ తీసుకుంది కానీ నా అకౌంట్లో అయితే పడలేదు. సో సమ్ టెక్నికల్ ఇష్యూ అయితే వచ్చిందని చెప్పింది. నేను ఒకటేసారి ప్యానిక్ అయిపోయినా, ఎందుకంటే అప్పుడు ఆల్మోస్ట్ నేను ఒక 30,000 అయితే అమౌంట్ ఇట్లా డిపాజిట్ మిషన్లో అయితే వేసిన. సో ప్యానిక్ అయిపోయినా, ఏం చేయాలి అర్థమవుక తొందర బ్యాంక్కి వెళ్ళి చెప్తే వాళ్ళు ఒక లెటర్ రాసిమ్మన్నారు. లెటర్ రాసిచ్చిన నేనే ఇక ఈవినింగ్ ఒక 5 వరకు మళ్ళీ అమౌంట్ అయితే అకౌంట్లో అయితే వచ్చేసినాయి. సో అప్పటి నుంచి నేను ఇట్లా డిపాజిట్ మిషన్లో అమౌంట్ వేయాలంటే కొంచెం భయం అయితే అవుతుంది నాకు. జస్ట్ ఏంటంటే ఈ మధ్య నాకు ఇంట్లోంచి బయటకు అయితే రాబోయైతే లేదు. దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి బయటకు వచ్చి ఇట్లా మళ్ళీ మోటో బ్లాగ్స్ అయితే వేస్తున్నా. సో ఎట్లా అంటే ఎప్పుడు నాకు ఛాన్స్ ఉంటప్పుడు ఇట్లా మోటో బ్లాగ్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తున్నా ఇంట్లోంచి బయటకు వచ్చి. సో అందు గురించి అని చెప్పి ఇట్లాంటి వీడియోస్ అయితే పెడుతున్నా. కొన్ని డేసే వన్స్ నాకు అది ఓవర్కమ్ అయినాక ఆటోమేటిక్గా నేను వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. బయటికి వెళ్ళి అక్కడ ఇట్లా చిన్న వీడియోస్ కాకుండా నార్మల్గా బయటికి వెళ్ళి వీడియోస్ అయితే చేస్తాను. సో కొన్ని డేస్ అంతే, కొన్ని డేస్ వరకు ఇట్లా ఉంటుంది. నన్ను నేను ఓవర్కమ్ చేసుకుంటున్నా, కొంచెం మైండ్ రిలాక్స్ చేసుకుంటున్నా. ఇప్పుడు అంతా మైండ్ అంతా డిస్టర్బ్ ఉంది, అందు గురించి అని చెప్పి చిన్న వ్లాగ్స్ అయితే చేయాల్సి వస్తుంది. సో అంటే ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.